ఆపరేషన్ కగార్. సో, గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి వరకి మావోయిస్ట్ పదం అనేదే లేకుండా అని చేసి శపథం చేసింది. ఈ నేపథ్యంలోనే జనవరి నెలలో జనవరి 1కు మేము మావోయిస్టులమంతా కూడా లొంగిపోతామని చెప్పి పెద్ద లేఖ బయటికొచ్చింది. సో, ఈ నేపథ్యంలోనే మాట్లాడదాం. నాతో పాటు మాజీ ఎక్స్ డీసీపీ రెడ్డన్న గారు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? మావోయిస్టుల పార్టీ మావోయిస్టులను ఒకవైపు ఆపరేషన్ కగార్తో చాలామందిని చంపుతా ఉన్నారనేది కూడా ఒకవైపు వినబడతా ఉంది. సో, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ ఈ మొత్తం కూడా ఎట్లా చూడొస్తారు? అంటే పోలీసులు ప్రెజర్కి భయపడి లొంగిపోతున్నారు అనుకోవాలా, లేకపోతే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది అనుకోవాలా? ఏంటి సార్, ఏం చెప్తారు? ఒకటండి, అసలు ఈ ఉద్యమం 3.5 శతాబ్దాల క్రితం నక్సల్బరీ అనేటువంటి ఊర్లో వెస్ట్ బెంగాల్లో ఇది మూమెంట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే చాలామంది రైతులకి అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళు ముందుకొచ్చి స్టార్ట్ చేశారు. అదేవిధంగా ముందు కాలంలో 3-4 శతాబ్దాల క్రితం ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఫలితాలని అట్టడుగు వర్గాల వారికి చేరటంలే. అదేవిధంగా అక్షరాస్యత లేదు, అదేవిధంగా రోడ్స్ లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, అదేవిధంగా కమ్యూనికేషన్స్ లేదు, అదే చదువులు లేదు, సరైన ఉద్యోగాలు లేవు. అదేవిధంగా పెత్తందారులు చాలామంది రైతులను తమ గుప్పెట్లో పెట్టుకొని చాలా విధాలుగా హింసించేవాళ్ళు, చాలా విధాలుగా దోపిడీ చేసేవాళ్ళు. సో దాన్ని అరికట్టాలా అనేటువంటి వ్యవహారంలో ప్రజల్లో ఎవరు ముందుకు రాని వ్యవహారంలో ఈ నక్సలైట్లు ముందుకొచ్చి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, ఎందుకు విరుద్ధం అంటున్నానంటే, ప్రజాస్వామ్యంలో తుపాకీతో బలవంతంగా రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవడం తప్పు. వాళ్ళు నమ్మిండేది, నక్సలైట్స్ నమ్మిండేది ఏమంటే తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాలి అనేటువంటిది వాళ్ళ నినాదం. అది తప్పు. మీరేమన్నా ఉంటే ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే, బాబు మీరు ఎలక్షన్లో పాల్గొనండి, లీడర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, మీరు కావలసింది ప్రజలకు అనుగుణంగా చట్టాలను చేసి తద్వారా ప్రజలను లాభాలు పొందేటట్టు చేయండి అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ వీళ్ళు అట్లా కాదు, మేము రాజ్యాధికారాన్ని తుపాకీ గొట్టం ద్వారానే సాధిస్తాము అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నారు. అది కొన్ని సందర్భాల్లో కొన్ని దగ్గర వాళ్ళు న్యాయంగానే నిజాయితీగానే వాళ్ళు చేశారు. చాలామంది ప్రజలకు న్యాయం చేశారు ముందు కాలంలో. అది పోను ఏమైపోయిందంటే ప్రజల్లో చైతన్యవంతులైనారు చాలామంది. ముందులాగా 40 ఏళ్ల క్రితంలాగా లేరు. ప్రజలు చైతన్యవంతులైనారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతి ఇంటికి పోయింది. అదేవిధంగా మీకు స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. మీకు ఈ స్మార్ట్ ఫోను అంటూ పోని ప్రదేశం లేదు. కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా పెరిగింది, రోడ్లు పెరిగినాయి. అన్యాయాలు ఎక్కడ జరిగినా పోలీసులు చేరుతున్నారు, వాళ్ళకి న్యాయం చేస్తున్నారు, ప్రభుత్వాలు కూడా వీళ్ళకు న్యాయం చేస్తున్నారు. ఇంకా మీరు పాత పద్ధతిని పట్టుకొని తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాలనుకోవడం మూర్ఖత్వమే. ఇంకోటి ఏమిటంటే, మీరు చేసిన వసూళ్లు చేసినారు. చాలా సందర్భాల్లో న్యాయాలు చేసినా కూడా కొన్ని వసూళ్లు చేసినారు. మీ 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 మీకు వెలుసుబాటు కోసము, మీ ప్రాధాన్యత కోసము చాలా వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి అరాచకాన్ని సృష్టించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు డబ్బులు సంపాదించి పెట్టుకుని, ఎవరో అంటున్నారు 1000 ఇటుకలు ఉన్నాయి, కేజీలు 100 ఇటుకలు, 500 ఇటుకలు, 1000 ఇటుకలు, 10,000 ఇటుకలు అంటున్నారు, బంగారు రూపంలో పెట్టినారని. మీరు ఆ విధంగా చేసి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మీరు తుపాకీ గుట్టంతో తీసుకోవాలంటే ఇది కాని పని. అందువల్ల ఏం చేశారంటే, బాబు సరెండర్ కాండి, మీ పైన చాలా కేసులు ఉన్నాయి, మీరు చాలామందిని మర్డర్ చేశారు, చాలా ఊర్లలో అరాచకాలను సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. సో అటువంటిది చాలామంది పోలీస్ ఆఫీసర్లు కూడా చంపారు. అటువంటిది బాబు మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో రండి, భారతీయ ప్రభుత్వంలో మీరు ఒక భాగస్వాములు కాండి, ఎలక్షన్లు కానివ్వండి, ఏదైనా పాలు పంచుకొని ప్రజలకు మేలు చేయండి, తప్పులేదు. అంతేగాని మీరు అరణ్యాలలో ఉండి ఈ విధంగా పోలీసులపై దాడి చేస్తూ ముందుకెళ్ళాలని తుపాకీ గుట్టంతో రాజ్యాధికారాన్ని సాధించాలనుకుంటే తప్పు అని చెప్పినారు. లొంగిపోయి ఉంటే పోయిండేది కదా. ఎందుకంటే ప్రభుత్వానికి అగెనెస్ట్గా చేయలేరు. ఎందుకంటే లాట్ ఆఫ్ మిలిటరీ ఫోర్స్ ఉంటుంది. మీరు ఎక్కడున్నా ఇప్పుడు మీరు రాజ్యాధికారాన్ని చేదెక్కించుకునే వాళ్ళు
మనకు ఒక ఇది ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ పరంగా పోయి రాజ్యాధికారాన్ని తీసుకోండి. ఎందరో ఇప్పుడు టీగాంచి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినాడు కదా. ఆ విధంగా ఎవరైనా కావచ్చు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. ఎమ్మెల్యేగా చాలామంది, మన ఎవరో వెస్ట్ బెంగాల్లో 26 ఏళ్ళ అమ్మాయి 25 ఏళ్ళ అమ్మాయి అయింది. అదేవిధంగా చాలామంది అయినారు. ఆ విధంగా మీరు రాజ్యాధికారాన్ని సంపాదించవచ్చు. అంతేగాని బలవంతంగా తుపాకీ గుట్టాలతో చేయించాలంటే తప్పది. అంటే ఇక్కడ ఏంటి సార్ వర్షన్ అంటే వాళ్ళు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మెసేజ్ పంపినా కానీ రెస్పాండ్ అవ్వట్లేరు. సో ఆపరేషన్ కగార్ పేరుతో చాలామంది మావోయిస్టులను చంపుతున్నారు. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం కదా, ఒక మన భారతదేశ పౌరుని చంపడం విరుద్ధం కదా అనేది కూడా వినబడుతుంది సార్. పోలీసులు ఏమంటారు, మేము చంపలేదా బాబు, మా పైన వాళ్ళు బాంబులు వేస్తున్నారు, మా పైన వాళ్ళు తుపాకులతో. చాలా సందర్భాల్లో మీరు చూస్తున్నారు, అరణ్యాల్లో చాలామంది పోలీసులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. బాంబ్ బ్లాస్టులు చేసి చాలామందిని చంపిన సందర్భాలు ఉన్నాయి. సో మా రక్షణ, ఆత్మరక్షణ కోసం మా వాళ్ళు చనిపోతుంటే ఎన్కౌంటర్లలో మేము కూడా ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది ఆత్మరక్షణ కోసం. మమ్మల్ని మేము కాపాడుకునే సందర్భంలో మీరు చనిపోయారు. అదే కాకుండా అయ్యా, మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోండి, మీకు మంచి అంటే కక్ష సాధింపు చర్య లేకుండా మీ పైన ఉన్న కేసులు తీసేస్తాము, అదేవిధంగా మీ పైన ఉన్న రివార్డులు కూడా మీకే ఇస్తాము, దానివల్ల మీ జీవితాలను సాఫీగా మీరు సాగించుకోండి. అదేవిధంగా మీరు ప్రజాస్వామ్యంలో కలిసిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయి మీరు మామూలుగా ఎటువంటి అంటే ప్రజానీకంగా మీరు పెద్ద ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా ప్రజాస్వామికంగా కాండి అని చెప్పి చాలాసార్లు పిలుపునిస్తే వాళ్ళు రాలేదు. లొంగిపోమని చెప్తే లొంగిపోలేదు. దానివల్ల ప్రభుత్వం ఏమని చెప్పింది, బాబు ఈ తేదీ లోపల మీరు లొంగిపోకపోతే మేము మా కార్యక్రమాన్ని మేము చేస్తామని వాళ్ళు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. వాళ్ళ ప్రతి ఒక్కరిపైన కేసులు ఉన్నాయి చాలామంది పైన. అందువల్ల కొందరిని అరెస్ట్ చేసినారు. ఎక్కడైతే వాళ్ళు ముందుకొచ్చి అరెస్ట్ కాకుండానో లేకపోతే లొంగిపోకుండానో పోయినారో వాళ్ళని పట్టుకోవడానికి పోతే వాళ్ళు కాల్చడం, బాంబులు వేయడం చేశారు. పోలీసులు కూడా దానికి అగెనిస్ట్గా చేశారు. అందువల్ల కొందరు చనిపోయినారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఉద్యమం ఎందుకు పలచబడిపోయిందంటే, ఉద్యమం పట్ల యువత ఆకర్షణీయంగా కావటంలే. కారణం ఏమిటంటే, ముందు కాలంలో అన్యాయాలు చాలామందికి జరిగేవి, అక్రమాలు జరిగేవి. సో ఈ దోపిడీని ఎదుర్కోవడానికి ఎవరైతే నిమ్నత వర్గాలు ఉన్నాయో వాళ్ళు దీంట్లోకి జాయిన్ అయిపోయినారు, ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఒక పట్టుదలతో. అప్పుడు అన్యాయాలు జరిగినాయి. ప్రజల కోసం చాలామంది ముందుకొచ్చి త్యాగాలు చేసి ఫ్యామిలీని వదిలేసి మీతో పోరాడి మీకు కొంతవరకు న్యాయం చేసినారు. చాలామందికి న్యాయాలు జరిగినాయి. సో తర్వాత ఏమైంది, కమ్యూనికేషన్ పెరిగింది, రోడ్డు వ్యవస్థ పెరిగింది, అదేవిధంగా ప్రజలు చైతన్యవంతులైనారు. వాళ్ళు ఎదిరించేదానికి ముందుకు వస్తున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా. అటువంటి సందర్భంలో మీరు లేదు ప్రజాస్వామికంగా కాదు, మేము తుపాకీలతోనే బలవంతంగా మీకు న్యాయం చేస్తామంటే అది తప్పు కదా, ప్రజాస్వామ్యానికి అగెనెస్ట్. అందువల్ల ప్రభుత్వం లొంగిపోమని చెప్పారు, లొంగిపోలేదు. అందువల్ల కానీ ఎట్లా చూడొచ్చు సార్, ఈ చాలా అంటే కొన్ని ఏండ్ల తర్వాత మేము మొత్తం మావోయిస్టులంతా కూడా జనవరి 1 రోజు లొంగిపోతాము, కన్సర్న్ ఏదైనా రాష్ట్రం మాకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే మంచిగా చూసుకుంటుందో మాకు హామీ ఇస్తుందో అక్కడ లొంగిపోతామని స్టేట్మెంట్ ఇవ్వడం. సో దీన్ని ఎట్లా చూడచ్చు, అంటే పోలీసులకు భయపడా లేదంటే అంటే బీజేపీకి భయపడా, బీజేపీ ఒక టార్గెట్ పెట్టింది ఏంటి, అసలు ఎట్లా చూడొస్తారు? లేదు, బీజేపీ ఏముంది, ఇవాళ బీజేపీ ఉంటుంది, రేపు కాంగ్రెస్ ఉంటుంది, ఇంకోటి స్వతంత్ర పార్టీ ఉంటుంది, ఏదో ఉంటాయి, దాని గురించి కాదు. కానీ ఒకటి ఏమిటంటే, ఇప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా చాలామంది పైన కేసులు ఉన్నాయి, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి, అది వీలు కాదు. అందువల్ల వాళ్ళు లొంగిపోక తప్పదు. ఆ విధంగానే లొంగిపోతున్నారు. లొంగిపోయిన వాళ్ళని ఇప్పుడు మామూలుగా అరెస్ట్ చేసి వాళ్ళు చాలామంది పైన కేసులు ఉన్నాయి, అందువల్ల అరెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్రజాస్వామ్యకంగా తుపాకీలతో, అంటే ఇప్పుడు చూడండి మీరు, మిమ్మల్ని నన్ను అదేదో నాటు తుపాకీ తీసుకుపోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. బాంబులు తయారు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. అట్లే మీరు తుపాకులు ఎక్కడెక్కడి నుంచో సేకరించి నాటు బాంబులు సేకరించి బాంబులు తయారు చేసి పెడుతుంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఆ విధంగానే ఒక అల్టిమేటం ఇచ్చారు, బాబు ఇటువంటివన్నీ మానేసి జనజీవన స్రవంతిలో కలిసిపోండి, లేకపోతే మీరు మీ పైన కేసులు ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని.
అది చేశారు, చేస్తున్నారు. ఎట్లా సార్ మీకు గతంలో ఏమైనా ఈ మావోయిస్టుకు సంబంధించి ఏవైనా అంటే మీకు ఎదురైన కాల్పులు కావచ్చు, మీకు మీ అనుభవంలో ఏమైనా ఎదురైనాయా సార్ ఇట్లాంటివి? అంటే మేము వరంగల్‌లో విజిలెన్స్‌లో పనిచేసే రోజుల్లో 1, 2 సంఘటనలు జరిగాయి. నేను ఎంఎల్ఎస్ పాయింట్ చెక్ చేసేటప్పుడు వర్తమానం అని పంపించారు. అదొక పెద్ద ప్రహసనం. వాళ్ళేదో ఫైర్ బయట ఓపెన్ చేసుకున్నారు. మేము వచ్చేసాం. వేరే మేము మఫ్టీలో ఉంటాం కాబట్టి ప్రైవేట్ కార్లు, జీపు తీసుకెళ్ళలేదు. ప్రైవేట్ కార్లు కాబట్టి అప్పుడు ప్రాణభయం ఉండేది మాకు కూడా. నేను వరంగల్ జిల్లాలో పనిచేసినప్పుడు 96లో దాదాపు 30 ఏళ్ల క్రితం పోలీసులకు అందరికి కూడా ప్రాణభయం ఉండేది. మేము ఎక్కడన్నా ఇల్లందు లేకపోతే నర్సంపేటో లేకపోతే అట్లా ఫారెస్ట్లోకి పోవాలంటే ములుగు, గోవిందరావుపేట ఇట్లా ఎంఎల్ఎస్ పాయింట్లు, ఎందుకంటే చాలా పిటిషన్లు వస్తాయి. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రైసు దొంగతనంగా పోతున్నాయని అదేని ఇదని అంటే పోయినప్పుడు చాలా సందర్భాల్లో భయపడుతూ పోవాల్సి వచ్చింది. చాలా సందర్భాల్లో ఒక సందర్భంలో మా జీప్ పోయిన తర్వాత ఈ కల్వర్ట్లో పెట్టిన బాంబు పేలిపోవడం జరిగింది. కానీ ఎప్పుడు డైరెక్ట్గా మేము తాల్పడింది లేదు. 1, 2 సందర్భాల్లో మాకు వార్నింగ్స్ లెటర్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ కాలంలో నిజంగానే చాలా జాగ్రత్తగా ఉండేది. అందుకనే అప్పుడు గంజాయి కానీ ఇట్లాంటివి కలప దొంగతనం కానీ చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే లోపలికి ఫారెస్ట్ ఏరియాల్లోకి పోలీసులు వెళ్ళేవాళ్ళు కాదు. సాయుధులైనటువంటి వాళ్ళు చాలామంది ఉంటే తప్ప పోయేవాళ్ళు. గోవిందరావుపేటకో లేకపోతే నర్సంపేటకో లేకపోతే ములుగు ఫారెస్ట్లోకి పోవాలంటే ఒంటరిగా పోయేదానికి కూడా లేదు. ఏదో చూసి ప్లాన్ చేసి, ఇప్పుడు మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలంటే కూడా, ఏదో కేసు ఇన్వెస్టిగేట్ చేయాలంటే కూడా చాలా జాగ్రత్తలు వహించిపోయేవాళ్ళు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ల్యాండ్ మైన్ పెట్టి పోలీసులు చంపిన సందర్భాలు ఉన్నాయి. పోలీసుల మీద కచ్చగట్టి కాల్చి చంపిన సందర్భాలు ఉన్నాయి. ఆ కాలంలో అట్లుండేది. ఏదో మాకు డైరెక్ట్గా ఎక్కడ తుపాకులతో ఎదురుపడిన రోజులు లేవు. అయితే ఎట్లా అంటే సార్ మీకు కమ్యూనికేట్ చేయాలని ఇప్పుడు లొంగిపోతూ ఉన్నారు. మొన్న 37 మంది మన డీజీపీ ముంగట లొంగిపోయినారు. శశిధర్ రెడ్డి గారు ముంగట లొంగిపోయినారు. సో ఎట్లా వాళ్ళు ఎట్లా ఇనిషియేట్ చేస్తారు? అంటే మేము లొంగిపోతామని ఎట్లా చేస్తారు? పోలీసులు అసలు ఏం భరోసా ఇస్తారు? ఎట్లా కమ్యూనికేట్ అవుతుంది సార్ అసలు? మామూలుగా ఎస్బీలో కొందరు ఉంటారు. వాళ్ళు ఈ నక్సలైట్ ఫ్యామిలీ లిస్ట్ అయితే పోలీసుల దగ్గర ఉంటుంది. యాంటీ నక్సలైట్ స్క్వాడ్ దగ్గర మన ఎస్ఐబిలో ఉంటుంది. ఆ ఎస్ఐబి వాళ్ళ దగ్గర మొత్తం లిస్ట్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ విధంగా సంచరిస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ వెల్ విషర్స్ ఎవరు, ఎవరినైతే వీళ్ళు కాంటాక్ట్ చేయగలరు, ఆ విధంగా వాళ్ళతో వీళ్ళు చెప్తారు. అయ్యా బాబు ఇట్లా ఎందుకు జనజీవన స్రవంతిలో కలిసిపోండి, మిమ్మల్ని మీ పైన ఉన్న కేసులన్నీ కూడా ఎత్తేస్తాము, మీకు మంచి చేయూతనిస్తాము, ఏదో చిన్న పరిశ్రమ లేకపోతే ఏదైనా పెట్టుకొని బ్రతికిపోండి, లేదు అంటే మీరు ఏదైనా కులవృత్తి ఉంటే కులవృత్తితో ఏదో చేసుకొని బ్రతకండి అని చెప్తారు పోలీసులు. ఆ విధంగా వాళ్ళ కమ్యూనికేట్ అయిన తర్వాత ఫలానా రోజు ఫలానా ఆఫీసర్ ముందు వాళ్ళు కూడా కొన్ని హామీలు అడుగుతారు. మమ్మల్ని కొట్టకూడదు, తిట్టకూడదు, మమ్మల్ని పోలీసులు చర్చలకన్నా పిలిచి మా పైన ఫైర్ ఓపెన్ చేయకూడదు, మాకు ప్రాణహాని కలిగించకూడదు, ఇట్లా హామీలు అడుగుతారు. ఆ హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి వాళ్ళకి తర్వాత ఫలానా డేటు ఫలానా దగ్గర ఫలానా ఆఫీసర్ కంటే అక్కడ కమ్యూనికేషన్ అయితే అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి ఎవరు డీజీపీ ముందు లొంగిపోతారా, ఎస్ఐబి డిఐజీ దగ్గర లొంగిపోతారా అని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఆఫీసర్ ముందు లొంగిపోయేటట్టు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.